డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం ఫైనల్ నేర్చుకున్నాం ఏంటంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడము, అలాగే లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం 4 మార్క్స్ గ్యారెంటీ వస్తుంది ఎగ్జామ్కి. ఇక లీనియర్ ఈక్వేషన్ పార్ట్ అనేది ఈజీ పార్ట్, మీరు చేయవలసిన పార్ట్, అది ఈజీ చేస్తారు మీరు. అయితే నేను ఇంకో 1 మోర్ కాన్సెప్ట్ చెప్పబోయేది ఏంటంటే ఇది న్యూ కాన్సెప్ట్, టోటల్గా మీరు ఎక్కడా విన్న కాన్సెప్ట్ ఇది. దాని మీద మీకు ఆల్రెడీ మీరు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చుంటాను లీనియర్ ఈక్వేషన్స్ పైన 3 ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేయమని ఇచ్చాను. మీరు ఆన్సర్స్ నా వాట్సాప్ పెట్టినట్లయితే దాని మీద కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా నేనైతే దాని తర్వాత ఎక్స్టెండ్ చేయను. మీరు ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి, నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే న్యూ కాన్సెప్ట్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంట. CHERA క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే ఏం లేదండి. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి, n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ అనేది ఏంటంటే n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. లాంబ్డా సమ్ కాన్స్టెంట్, సమ్ వాల్యూ ఏ మైనస్ లాంబ్డా అయినే మనం ఏమంటాం ఈక్వల్ టు 0ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్నే మనం ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటాం. లాంబ్డాని క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఓవర్ ఐగెన్ వాల్యూస్ ఓవర్ latent values over proper values. ఏంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అని ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. మరి క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటే ఏ మైనస్ లాంబ్డా అని క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటాం. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 ఉంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. ఓకేనండి. డెఫినిషన్ ABA n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ABA n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ABA n/n square matrix. The matrix is called characteristic. The matrix is called characteristic matrix of A. Characteristic matrix of A. ఇప్పుడు if determinant of a minus lambda equal to 0, if determinant of a minus lambda equal to 0, ఇప్పుడండి ABA n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ద క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. ఇప్పుడు if determinant of a minus lambda equal to 0, determinant of ABA n/n square matrix, the matrix is called characteristic matrix of A. ఇప్పుడు if determinant of a minus lambda equal to 0, ఇక్కడ ఇంకోటి ఏంటంటే a minus lambda I చూస్తారండి ఈజ్ called
polynomial of the matrix. Characteristic polynomial. Characteristic polynomial. Characteristic. Right. ముందు చెప్పిన వేర్ lambda is the characteristic root. Characteristic root or eigen root, eigen value or latent value, or proper value. సో మనం ఎక్కువగా మనం ఏంటి అనుకుంటామంటే క్యారెక్టరిస్టిక్ రూట్ లేదా ఐగెన్ వాల్యూ అని మనం ఎగ్జామ్లో వచ్చేవి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ రూట్ ఆర్ ఐగెన్ వాల్యూ, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. లాంబ్డా అనేది క్యారెక్టరిస్టిక్ రూట్ ఆర్ ఐగెన్ వాల్యూ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 10 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది దీని నుంచి, చాలా ఈజీ, మీరే హ్యాపీగా చేయొచ్చు. అయితే ఈ డెఫినేషన్ మీరు నోట్స్లో నీట్గా రాసుకోండి. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ తీసుకుంటామండి. ఏ0 ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ a1 x power n minus 1 plus and up to so on plus an తీసుకుంటాం. వేర్ a0 comma a1 comma a2 comma up to so on an are real constants. మరి ఎఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం కదండి, ఇది పాలినామియల్ రైట్. మ్యాట్రిక్స్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుంది? a0 ఇంటూ క్యాపిటల్ ఏ పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ క్యాపిటల్ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ an. దీనే మ్యాట్రిక్స్ పాలినామియల్ అంటారు. పాలినామియల్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. మ్యాట్రిక్స్ పాలినామియల్ ఓకే కదండి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మరి మీ డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ ఏఎన్ కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ ఉంటే ఏ రాసాము, ఎక్స్ ప్లస్లో ఏ రీప్లేస్ చేసాం. ఇక్కడ ఏముంటుంది? మన మ్యాట్రిక్స్ ఉండాలి కదా. ఇక్కడ ఏముంటుందంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏముంటుందంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ a0 a పవర్ n ప్లస్ a1 a పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు 1 ప్లస్ an, ఇవన్నీ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్స్. ఇలాంటి ఏమంటామంటే పాలినామియల్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ పాలినామియల్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. పాయింట్ ఒకటి నోట్స్ మీరు రాసుకుంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే నోట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు అవసరం వచ్చిన దగ్గర యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏ మైనస్ లాంబ్డా ఐ అన్నది ఏమని చెప్పాం? క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అని చెప్పాం. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఏ మైనస్ లాంబ్డా, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా. ఇంతకీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఏ విధంగా ఉంటుంది ఒరిజినల్గా అయితే? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ నేను 2/2 తీసుకుంటానండి. 1 2 3 4. ఇక్కడ ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ మైనస్ లాంబ్డా ఇక్కడ ఏ 1 2 3 4 మైనస్ లాంబ్డా ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. 1 0 0 1 చేసినట్లయితే ఏమవుతుంది? ఇది 1 మైనస్ లాంబ్డా, 2 మైనస్ 0 అంటే 2, 3 4 మైనస్ లాంబ్డా, 4 మైనస్ లాంబ్డా. ఒకసారి దీన్ని డిటర్మినెంట్ కడదాం. 1 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా మైనస్ 6.
-6. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే సో లాంబ్డా స్క్వేర్ చూసుకోండి, లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా అంటే -5 లాంబ్డా, ఓకే కదండి. 4 ఇంటూ లాంబ్డా 4 లాంబ్డా, 1 ఇంటూ లాంబ్డా 1 లాంబ్డా, బోత్ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి -5 లాంబ్డా, 1 ఇంటూ 4 అంటే -2. ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి పాలినామియల్ ఆఫ్ ఆర్డర్ కూడా 2/2, ఆర్డర్ 2 లాంబ్డా స్క్వేర్. ఇది పాలినామియల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంక్లూడింగ్ లాంబ్డా స్క్వేర్ సంథింగ్ వీటితో ఇది పాలినామియల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. రైట్, ఈ పాయింట్ ఒకసారి మైండ్లో ఎగ్జాంపుల్ ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు రాసుకుంటారు. ఇది ఒకసారి ఏంటండి ఏ మైనస్ లాంబ్డా ఐ ఏంటండి సంతు దీక్ష దగ్గర ఫోన్ అంటే తెచ్చమి. రైట్, ఈ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని వీటిని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ 2 పాయింట్ల యొక్క యూజెస్ ఏంటంటే క్యాలీ-హ్యామిల్టన్ థీరం ఈ యొక్క పాయింట్స్ ద్వారా మనం డిస్కస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మనం చూద్దాం. ఫైండ్ ఐగెన్ వాల్యూస్, ఓన్లీ ఐగెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆర్ characteristic groups. చూద్దాం, ఒక ప్రాబ్లం ఏదో తీసుకుందామండి. ఏదైనా ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం. ఏ 2 1 0 0 2 1 0 0 2 in any matrix. I think it's easy problem. Okay, fine. Find characteristic values or eigen values find it. Eigen values calculate చేయాలంటే a minus lambda e equal to 0. a minus lambda e equal to 0. So determinant of a minus lambda ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కే మైనస్ లాంబ్డా యాడ్ అయి ఉంటాయి. 2 minus lambda 1 0 0 2 minus lambda 1 0 0 2 minus lambda equal to 0. ఎందుకంటే ఏ మైనస్ లాంబ్డా ఐ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1.
అంటే రిమైనింగ్ జీరోసే కదా, వీటికి కదా లాంబ్డాతో మల్టిప్లై చేస్తాను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి. అంటే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. సో దీని నుంచి తీసివేయాలి కదా. అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ దగ్గర 2 ఉంది, మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా. ఇది ఇక్కడ 1, ఇక్కడ 0, 1 మైనస్ 0 అంటే 1, ఇక్కడ 0 0 మైనస్ 0 అంటే ఇక్కడ 0, అలాగే ఇక్కడ 0 0 మైనస్ 0 అంటే ఇక్కడ 0, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లాంబ్డా ఉంది 2 మైనస్ లాంబ్డా, 1 ఉంది ఇక్కడ, ఇక్కడ 0 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ 0 అంటే 0. రిమైనింగ్ ఎంత, ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి మైనస్ లాంబ్డా యాడ్ అండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రతి మ్యాట్రిక్స్ కి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి మైనస్ లాంబ్డా యాడ్ అయ్యింది. రైట్, ఇప్పుడు డిటర్మినెంట్ కట్టాలి. 2 మైనస్ లాంబ్డా ఇంటూ AD మైనస్ BC, 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా. అంతేదండి. ఈ కాలమ్ ఈ రో క్లోజ్ చేస్తామండి. AD మైనస్ BC 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 0. నెక్స్ట్ 1 మైనస్ 1 ఇంటూ ఈ కాలమ్ ఈ రో క్లోజ్ చేస్తాం 0 0 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0. అంటే ఏమైంది ఇక్కడ 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా ఈక్వల్. సో లాంబ్డా ఈక్వల్ ఏమైంది 2, 2, 2 ఐగన్ వాల్యూస్ వచ్చాయి. therefore ఐగన్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 2, 2 ఐగన్ వాల్యూస్. ఓన్లీ ఐగన్ వాల్యూస్ డిస్కస్ చేస్తున్నామండి. దీని తర్వాత ఐగన్ వెక్టర్స్ ఉంటాయి, అది కూడా క్యాల్కులేట్ చేయాలి. ఓన్లీ ఐగన్ వాల్యూస్ మాత్రమే ప్రజెంట్ డిస్కస్ చేస్తాం. మీకు ఈ ప్రాబ్లం అర్థమైనట్టు. అయితే ఒక షార్ట్ కట్ కూడా దీనికి ఉందండి డైరెక్ట్గా. ఇది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వల్ల ఏమవుతుందంటే, అప్పర్ ట్రయాంగులర్ ఆ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏదైనా అయినా, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, అలాగే దాని ఏమంటారు స్కేలర్ మ్యాట్రిక్స్ అయినా, అలాగే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినా, వాటికి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఐగన్ వెక్టర్స్ అవుతాయి, ఐగన్ వాల్యూస్ అవుతాయి. అర్థమైందండి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్ అయినా, అలాగే ఇంకోటి ఏం చెప్పాను డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఈ 4 మ్యాట్రిక్స్ ఏవైనా సరే వాటికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఏ మ్యాట్రిక్స్ ఏ వాల్యూస్ ఉంటే అవి అవుతాయి. వెరీ ఇంపార్టెంట్, అది మీరు నోట్ రాసుకోండి. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్ ఆర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఈ 4 ఏవైనా సరే అయినా ఇప్పుడు ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆర్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అంటే చెక్ చేసుకుంటారు మ్యాట్రిక్స్ అనేది. ఈ 4 ఏ మ్యాట్రిక్స్ కనిపించినా సరే దానికి ఐగన్ వెక్టర్స్ ఏమవుతాయంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అగే ఐగన్ వాల్యూస్. ప్రిన్సిపల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవే ఐగన్ వాల్యూస్, అవే ఐగన్ వాల్యూస్. ఓకే కదండి. రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది నీట్గా మీరు రాసుకుంటారు ఈ ప్రాబ్లం. 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3. ఇది ఫైండ్ ఐగన్ వాల్యూస్ ఆర్ ఐగన్ వెక్టర్స్ అన్నా కదా. ఫస్ట్ ఫ్యాక్టర్ చేయాల్సింది ఏ మైనస్ లాంబ్డా. ఐగన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ డిటర్మినెంట్ ఆఫ్. మీకు ముందే చెప్పాను ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి మాత్రమే లాంబ్డా చేరుతుంది. 6 minus లాంబ్డా minus 2 3 minus lambda minus 1 2 minus 1 3 minus lambda. Six minus lambda AD minus BC 3 minus lambda whole square minus 1 plus 2 into minus 6
ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 2 మైనస్ 2 ఈ రో ఈ కోలం ఈ రో క్లోజ్ చేస్తామండి. -6 ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ ఐ థింక్ కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ 2 ఇంటూ ఇది క్లోజ్ చేసినట్లయితే 2 -6 ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. ఏడి మైనస్ బీసీ కదా, ఏడి మైనస్ బీసీ కాబట్టి రైట్ ఇవి సింప్లిఫై చేయాలి. ఇప్పుడు they are responsible for the understanding of the student. తీసుకుంటాం. చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. హార్నా ప్రాసెస్ ప్రకారం లాంబ్డా ఈక్వల్ టు 2 ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టు బిఫోర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లాంబ్డా ఈక్వల్ టు 2 కాబట్టి 2 క్యూబ్ 8 మైనస్ ఓకేనండి. ఇక్కడ 12 ఉంది, 12 ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే 4, 12 4 is 48 ప్లస్ 36 ఇంటూ లాంబ్డా కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు 2 కాబట్టి 72 మైనస్ 32 సింపుల్ వచ్చేసినట్టు 48 మైనస్ 32 48 మైనస్ 32 ఎంత అండి 80. 72 ప్లస్ 8 80 మైనస్ 80 0. సో 0 అంటే లాంబ్డా ఈక్వల్ టు 2 అనేది ఒక రూట్ అవుతుంది. ఇప్పుడు 2 చే డివైడ్ చేస్తాం. హార్నా ప్రాసెస్ అంటే లేదా పొట్టి భాగాహార పద్ధతి. సో 1 లాంబ్డా క్యూబ్ కోఎఫిషియంట్ 1 లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ -12 లాంబ్డా కోఎఫిషియంట్ 36 కాన్స్టెంట్ కోఎఫిషియంట్ -32. ఇప్పుడు ఏం చేస్తాము 2 చే డివైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 0 తీసుకుంటాం. 1 ప్లస్ 0 1 2 1 2 -10 -12 ప్లస్ 2 అంటే -10 2 10 -20 36 -20 అంటే 16 రైట్ 2 6 16 32 అంటే 0. ఇప్పుడు ఏమైంది ఇది లాంబ్డా ఈక్వల్ టు 2 కాబట్టి లాంబ్డా -2 ఇంటూ ఇది లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా ప్లస్ 16 ఈక్వల్ 0. దీన్ని సింప్లిఫై చేశానండి. అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసినట్లయితే 8 2 16 కాబట్టి 8 లాంబ్డా 2 లాంబ్డా 16 కామ్ ఫ్యాక్టర్స్ ని విడదీసినట్లయితే లాంబ్డా ఈక్వల్ టు 2 లాంబ్డా ఈక్వల్ టు 2 లాంబ్డా ఈక్వల్ టు 8 అంటే మనకి ఎలా వచ్చాయి 3 రూట్స్ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 ఐగన్ వెక్టర్ రూట్స్ వచ్చాయి. 2/2 అయితే 2 ఐగన్ రూట్స్ వస్తాయి ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ వస్తాయి. ఈ పాయింట్ మైండ్ లో గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంత కష్టపడి ఎక్కడో మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఒక షార్ట్ కట్ ఉందండి ఈ వాల్యూస్ కట్టడానికి. అంటే ఈ వాల్యూస్ అంటే ఇలా డైరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది చూడండి. లాంబ్డా క్యూబ్ అంతవరకు అక్కడ నుండి మీరు రూట్స్ కేకలేదు. లాంబ్డా క్యూబ్ -12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా -32 ఈక్వల్ టు 0 ఇక్కడ వరకు క్యాల్కులేట్ చేస్తాం. షార్ట్ కట్ ఇక్కడ వరకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి ఇవేవి మల్టిప్లికేషన్ ఏం చేయకుండా డైరెక్ట్ ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఆ పార్ట్ ఏ విధంగా వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. అది షార్ట్ కట్ ఓకే కదండి. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమే ఒకసారి ఏంటి ఆ ప్రాబ్లము 6 -2 -2 -2 3 -1 అంతే కదండి ప్రాబ్లం. 2 -1 3 2 -1 క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఏఎంఆర్ ఐగన్ వెక్టర్ ఐగన్ వాల్యూస్. ఫస్ట్ మ్యాట్రిక్స్ వేస్తాడు, మ్యాట్రిక్స్ తీసుకుని ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 రాస్తారు ఓకేనండి. ఇప్పుడు ఏంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం కదండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్ డైరెక్ట్ రాసిస్తానండి.
మైనస్ లాంబ్డా స్క్వేర్. ఎందుకు ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి లాంబ్డా క్యూబ్ రాసుకుంది. లాంబ్డా క్యూబ్ ఆల్టర్నేటివ్ ప్లస్ ముందు ఉంది, తర్వాత ఏంటండి మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ మైండ్లో గుర్తుపెట్టుకోండి ట్రేస్ ఆఫ్ ద ఏ, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ లాంబ్డా ఇంటూ principal diagonal elements, the cofactors of principal diagonal elements, the cofactors of principal diagonal elements. PDE means principal diagonal elements. ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ వచ్చేది ఏంటండి మైనస్ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ మీన్స్ డిటర్మినెంట్ ఆఫ్ పి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోలేకపోతే ఏమవుతుంది డైరెక్ట్ గా డిటర్మినెంట్ కట్టేస్తాను. అలాగే 6 మైనస్ లాంబ్డా మైనస్ 2 బిఫోర్ చేస్తాను అలాగే డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తులేకపోతే ఐ థింక్ ఈ ఫార్ములా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం నాకు తెలిసి. లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ లాంబ్డా ఇంటూ ద కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇవే కదా, కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డైరెక్ట్ కట్టడం ఇందులో మీకు ఈజీ ఎక్కడ డిఫికల్ట్ అనిపిస్తుంది, ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంతే తప్పించి ఇంకెక్కడ మీకు డిఫికల్ట్ అనిపించింది. రైట్ చూద్దాం. లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ట్రేస్ అంటే మీనింగ్ ఏంటండి సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే 6 + 3 + 3 9 + 3 12. అక్కడ కూడా 12 కదండి, మనం ఇదే ప్రాబ్లం చేసాం గుర్తుందో లేదు, అక్కడ కూడా మనకి లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ 12 వచ్చింది రైట్. ప్లస్ లాంబ్డా ఇంటూ ఏమన్నా నేను కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ అంటే 6 యొక్క కోఫాక్టర్ 9 - 1 ఎంత అండి 8 ప్లస్ 3 ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ 3 కదా, 3 యొక్క కోఫాక్టర్ ఈ కాలం ఈ రోకి వచ్చేసాయి. 6 3s 18 ప్లస్ 4 ఎంతండి 22. నెక్స్ట్ 3 6 3s 18 మైనస్ 4 ఎంతండి ప్లస్ 4. ఎంతది 30 44 42 44 వచ్చిందా. ఇక్కడ ప్రాబ్లం ఇష్టం చూడండి, ఒక క్వశ్చన్ చెక్ చేద్దాం. లాంబ్డా క్యూబ్ ఓకే మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నాం అంటే 6 + 3 + 3 6 + 3 + ట్రేస్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ రైట్. ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా ఇంటూ ఏం చెప్పాను నేను ద కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. 6 యొక్క కోఫాక్టర్ 3 3s 9 - 4 9 - 4 సారీ ఇదే కదండి 3 3s 9 - 1 8 6 సంబంధించి. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ చూద్దాం. 3 ఇది క్లోజ్ చేస్తాం. 6 3s 18 - 4 అంటే ఎంత అండి 14. ఇప్పుడు 3 ఇది క్లోజ్ చేస్తాం అంటే అదండి ఇది క్లోజ్ చేస్తాం కింద. 6 3s 18 - 4 అంటే 14 14 ఎంత అండి 28 28 + 8 36 మైనస్ ఏం చెప్పాను డిటర్మినెంట్ ఆఫ్ ఈ. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. 6 × 9 - 1 + 2 × ఇది వచ్చేస్తే -6 + 2 -4 + 2 × డిటర్మినెంట్ +2 2 - 6 -4 9 - 1 అంటే 8 8 6 48 -8 -8 16 తీసేస్తే 32. అంటే ఏమైంది ఇక్కడ లాంబ్డా క్యూబ్ మైనస్ 9 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా మైనస్ 32 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ చేసుకుంటారు.
నాకు తెలిసి చాలా ఈజీగా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఇక్కడ -2 అంటే ఇది -2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది అర్థం చేస్తారండి. రైట్, ఏం చేస్తాము, డైరెక్ట్ గా ప్రాసెస్ ప్రకారమే చేస్తాం. డిటర్మినెంట్ ఆఫ్ a minus lambda i equal to 0, the characteristic equation. ఫార్ములా lambda cube minus lambda square into trace of a, trace అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, ప్లస్ lambda into the cofactors of principal diagonal elements. 6 యొక్క ఎలిమెంట్ కోఫాక్టర్, 3 యొక్క కోఫాక్టర్, 3 యొక్క కోఫాక్టర్ క్యాల్కులేట్ చేస్తాం. చేసి సమ్ ఆఫ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ principal diagonal elements, the sum of the cofactors of principal diagonal elements, sum of the cofactors of principal diagonal elements. Alternative plus minus plus minus. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాల్కులేస్ 30. ఇది మీకు డైరెక్ట్ గా ఈక్వేషన్ రూపంలో వచ్చేసింది. డైరెక్ట్ గా ఈక్వేషన్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాంబ్డా ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, లాంబ్డా ఈక్వల్ టు -1 అంటే హార్న్ ప్రాసెస్ ద్వారా ఐగన్ వాల్యూస్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఇది ప్రాబ్లమ్స్. మీకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 4-5 ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను, మీరు చేయండి. రైట్, ప్రజెంట్ ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి. మరి నాకు 4-5 ప్రాబ్లమ్స్ మీకు ఈ దీంట్లో పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తాను, మీకు రాసి ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేస్తాను. ఓకేనండి. రైట్.